నమస్తే, నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచుల శీర్షిక ద్వారా ఈరోజు మీకు బియ్య పిండి శనగలు కలిపి చేసే తప్పాల చెక్కలు చూపిస్తాను. ఈ శనగలకి ఇది కొలత ఏం అక్కర్లేదు. సుమారుగా ఈ గ్లాస్తో ఒక గ్లాసున్నర బియ్యపిండి తీసుకున్నాను. ఈ బియ్యపిండి మెత్తగా ఉండకూడదు, మరి అలానే పలుగ్గా ఉండకుండా కొంచెం లైట్ బరకగా ఉండేలాగా ఇది పొయ్యిలో పడిపోతుంది. అలా ఉండేలాగా చేసుకోండి బియ్యపిండి. అలాగే శనగలు ఒక గ్లాసున్నర, నేను ఈ గ్లాసుతో గ్లాసున్నర బియ్యపిండి తీసుకున్నాను. ఒక అర గ్లాసు శనగలు తీసుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర, ఉప్పు, ఇవి అన్ని నీటిలో ఉడికించుకొని మనం ముందు పిండి తయారు చేసుకున్నాం. నీళ్లలో స్టవ్ వెలిగించి కడాయిలో నీళ్లు పెట్టాను. ఈ పిండి గ్లాసున్నర పిండి ఉంది కనుక నేను 1-2 నీళ్ల లెక్కన 3 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను అన్నమాట. 3 గ్లాసులు నీళ్లు, గ్లాసున్నర పిండి, ఒక అర గ్లాసు శనగలు, దాంట్లోకి రుచికి సరిపడాగా కొద్దిగా ఉప్పు, జీలకర్ర. ఇంతకు మించి పెద్దగా ఏమీ పదార్థాలు అక్కర్లేదు. దీంతోనే తయారు చేస్తాం. ఈ శనగలు దీంట్లో వేసేస్తున్నాను నేను. నీళ్ళతో పాటు శనగలు కూడా మరుగుతాయి. ఒక 2 పొంగులు వచ్చేదాకా శనగల్ని ఉడకబెట్టేసి తర్వాత దాంట్లోకి మనం బియ్యపిండి వేసుకోవడం. దీనికి సరిపడాగా ఉప్పు కూడా వేస్తున్నాను. దాదాపుగా 1 స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది. అలాగే 1 స్పూను జీలకర్ర. ముందుగా ఇవి అన్ని తెరిలిన తర్వాత దీంట్లోకి మనం బియ్యపిండి వేసుకుందాం. బియ్యపిండి కలిసిన తర్వాత మనం చెక్కలు ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇదిగోండి, నీళ్లు మరుగుతున్నాయి, శనగలు దాంట్లో ఉడుకుతున్నాయి. ఈ శనగల్ని ఉడుకుతున్నప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికితే చాలా, అంతకు మించి అక్కర్లేదు. ఎందుకంటే మళ్ళీ మనకి చెక్క అది తయారు చేసి తప్పాల చెక్కలు కాల్చుకున్నప్పుడు ఆ సెగకి కూడా మగ్గుతాయి అన్నమాట. మళ్ళీ ఇందులో కొంతమంది కావాలంటే మనం పెసరపప్పు వేసుకోవచ్చు, అలా కాకుండా శనగపప్పు వేసుకోవచ్చు. శనగలు కనుక ఉంటే అన్నింటికంటే రుచిగా ఉంటాయి అన్నమాట. శనగలు వేసుకుంటే శనగలు వేసుకోవచ్చు. ఇలా ఈ ఐటమ్స్ లో ఏది వేసుకున్నా కూడా దానికి బియ్యపిండి యాడ్ అవుతుంది. జీలకర్ర, బియ్యపిండి, ఉప్పు కలిపి వేసేసుకొని చక్కగా పిండి తయారైపోతుంది. మొత్తగా మనము నీళ్లు తెలిపే పిండి వేస్తున్నాం కనుక ముందుగా స్టవ్ని ఆపేసేద్దాం. ఈ పిండిని దీంట్లో బాగా కలిసేలాగా ఉండకట్టుకోకుండా పూర్తిగా నీళ్ళతో ఉడికినట్టుగా తయారవ్వాలి. పిండి ఒక 5 నిమిషాలు కనుక కలిపామంటే పిండి ముద్దలాగా అయిపోతుంది అనమాట. ఇవి తప్పాల చెక్కలు అనేది అసలు ఎందుకంటారంటే ఇది చాలా పల్లెటూళ్ళలో చేసుకునే వంట. మామూలుగా సిటీస్ లో ఉండే వాళ్ళ ఎవరికి తెలియదు. పాతకాలం అంట ఇది. ఇది వరకు పూర్వకాలం ఇళ్లలో ఇత్తడి తప్పాలు ఉండేవి. ఆ ఇత్తడి తప్పాలంటే మీన్ గిన్నె అనమాట, ఇత్తడి గిన్నెలు. ఆ ఇత్తడి తప్పాలకి ఇదిగో ఇట్లా ఈ పిండి తయారు చేసుకున్న తర్వాత లోపల నెయ్యి రాసి, నెయ్యి కానీ నూనె కానీ ఏదో ఒకటి అప్లై చేసి చక్కగా వాటికి చిన్న చిన్నవిగా రొట్టె ముక్కల్లాగా ఒత్తుకొని చేత్తోనే తట్టుకొని దాన్ని మనకి కుంపట్లో పెట్టి పైన మూత పెట్టి ఆవిరికి మగ్గేలాగా కాల్చేవాళ్ళు అనమాట. చక్కగా బాగా కరకరలాడుతూ క్రిస్పీగా తయారైతే ఇది జనరల్ గా ఈవినింగ్ టిఫిన్ కింద బాగుంటుంది చేసుకుంటే. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. అందుకని ఎక్కువగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ తప్పాల అనేది అసలు లేవు. ఎవరి ఇళ్లలోనూ ఇత్తడి తప్పాలు లేవు, కుంపట్లు లేవు, ఏమీ లేవు. కేవలం స్టవ్లోను ఇదిగోండి ఈ ప్యాన్లు, అలాగే కడాయిలు లాంటి బాండీలు, ఇవన్నీ నాన్ స్టిక్ ప్యాన్లు ఇలాంటివన్నీ వచ్చేసాయి. కానీ పదార్థము అదే కనుక తప్పాల కాకపోతే మరో దానికి అతికించుకొని అయినా చేసుకుంటాం. పేరు మటుకు మనం దానికి వేరే ఇంకా ఏ టైటిల్ మ్యాచ్ అవుతుందన్నమాట. తప్పాల చెక్క అంటేనే బాగుంటుంది. అందుకని పాత్రలు మారిపోయినా కూడా పేరు మటుకు మారలేదు, అదే పేరుతోనే వ్యవహరిస్తున్నాం మనం. ఇది చాలా తక్కువ రెసిపీస్, చాలా తక్కువ ఆయిల్తో, తక్కువ రెసిపీస్తో తయారైనటువంటి పదార్థం. కాకపోతే ఏంటంటే కొంచెం కాల్చుకోవడం మటుకు కొంచెం పేషెన్స్తో ఓపిక్గా ఎక్కువ సెగ పెడితే మాడిపోతాయి. అందుకని కొంచెం ఇంకా లైట్ సెగతో మీడియం ఫ్లేమ్లో లేకపోతే బాగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి తినడానికి. మీకు చూపిస్తాను మళ్ళీ. ఇవి పెనం మీద కానీ లేకపోతే కళాయిల్లో కానీ చేసుకొని పెట్టుకొని
మూత పెట్టేసేసుకుంటే ఆవిరికి మెల్లిగా ఉడుకుతాయి అనమాట. కొంచెంగా మధ్య మధ్యలో నూనె వేసుకొని తిప్పుకుంటుంటే బాగా కాలుతుంది. ఇప్పుడు పిండి తయారైంది. ఇప్పుడు చూసారా, పిండి రెడీ అయిపోయింది. ఈ పిండిని నేను చెక్కల్లాగా మీకు కళాయిల్లో కానీ పెనం మీద కానీ వేసుకునేలాగా మీకు చూపిస్తాను. అది ఒక నిమిషం కొంచెం ఇది చల్లారాలి పిండి. నేను ఇంత వేడిగా ఉన్నప్పుడు మనం ముట్టుకొని చేయలేం కదా, అప్పుడు ఒక 5 నిమిషాలు కనుక చల్లారితే మనం తయారు చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను, మీకు చూపిస్తాను. ఇది నింపిన తర్వాత, ఉడకబెట్టి పిండి నింపిన తర్వాత కొద్దిగా మనం చేతికి అతుక్కోకుండా ఉండేలాగా కొంచెంగా నూనె వేసుకొని మనం సర్దించుకోవాలి. ఈ నూనె కలిపేసేసి అట్టు పెడితే 1 నిమిషంలో పిండి చల్లారంగానే మనం ఈ ప్యాన్ మీదకి కానీ పెనం మీద కానీ దేని మీదైనా కానీ మనం ఇదిగోండి పిండి మొత్తం చల్లారిపోయింది, వేడి తగ్గిపోయింది. దీనివల్ల మనం చక్కగా ఇట్లా ఉండలు పిండి ఇంత మాత్రంగా ఉండ చేసుకోవాలి. ఈ సైజు ఉండ చేసుకుంటే మనకి చెక్కలు మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా చక్కగా కాలుతాయి అన్నమాట. ఇది చెప్పే కదా, తప్పేనాలకు బదులు ఇప్పుడు మనం పెనాలను బాండీలు వాడుకోవడం. ఈ మనం ఎందులో చేస్తున్నామో దానికి శుభ్రంగా పైనంతా బాగా నూనె అప్లై చేసుకోవాలి. అది కనుక అప్లై చేస్తే చెక్కలు బాగా కాలి చక్కగా కాలంగానే మనకి గట్టిగా చేతికి వచ్చేస్తాయి అట్లకాడ పెట్టగానే. లేని పక్షంలో ఇది నూనె కనుక మర్చిపోయి రాసుకోపోయామంటే ఇది కాస్త పిండి వెళ్ళి దానికి అతుక్కుపోయి చాలా సేపటి దాకా తీయటానికి రాక అవన్నీ విరిగిపోయినట్టుగా చితికిపోయినట్టుగా రొట్టెంతా అయిపోతుంది అనమాట. అందుకని ఈ బియ్య పిండిని మనం పెట్టుకునేటప్పుడు ముందుగా మనం కొంచెం ఆ బాండికి కానీ పెనానికి కానీ నూనె రాసుకొని పెట్టుకుందాం. అలాగైతే బాగా వస్తాయి. ఇదిగోండి ఇలాగనమాట చెక్కలు చేయటం అంటే ఇది. ఇలా చేయటాన్ని ఇవి బాగా కాలి మనకి మంచిగా కరకరలాడుతూ వస్తాయి. దీనికి ఒక 3-4 అతికించుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎలా అతికించామో అలా అప్పట్లో తప్పాలకు అతికించేవాళ్ళు అన్నమాట లోపల వైపున. మనకి ఇప్పుడు దాని బదులు దీనికి అతికిస్తున్నాం, అంతే తేడా, అంతకుమించి ఏం లేదు. ప్రిపరేషన్ అంతా ఒకటే, దానికి దీనికి ప్రిపరేషన్ ఏంటి, చేసే విధానము పాడు కానీ అన్నీ కూడా ఏం మారదు. నేను 2 చెక్కలు పెనం మీద పెట్టాను, ఒక 2-3 చెక్కలేమో బాండీలో కట్టించాను. ఇవి ఇలా బాగా చచ్చుకున్న తర్వాత మనం మరీ పలచగా తీసుకోకండి, పలచగా చేసుకుంటుంటే అవి బాగా రాకుండా విరిగిపోతాయి అన్నమాట. అందుకని కొంచెం మందం కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా ఉండేలాగా ఒత్తుకోండి. చేతితో ఒత్తుకోవడం అంటే నేను కర్రబెట్టి పూరీలాగా అవి ఏం ఒత్తుకోక్కర్లేదు. జస్ట్ చేతితోనే మనం అలా తట్టుకున్నట్టుగా మనం చేస్తే వచ్చేస్తాయి. దీన్ని మనం చక్కగా పైన ఒక పళ్ళెం బోర్లించుకున్నాం. ఈ బోర్లించుకున్న పళ్ళెం మీదకి మూత అలా ఆవిరి వచ్చి అవి బాగా ఉడికి చక్కగా కాలుతాయి అన్నమాట. అవి అయిన తర్వాత మనం మళ్ళీ కొంచెంసేపు కాలినప్పుడు వెనక్కి తీసుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలాగా కాల్చుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుందంటే కరకరలాడుతూ బాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట తినడానికి. వీటిలో నంచుకోవడానికి పెద్దగా నంచుకోకపోయినా అలా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కావాలంటే మనం ఏంటంటే ఆవకాయ కానీ కొత్త దెబ్బకాయ పచ్చడి ఎట్లాంటి నిమ్మకాయ పచ్చడి ఎట్లాంటి టమాటా ఇలాంటి ఏదో ఒక పికిల్ ఏదైనా కానీ పికిల్ నంచుకొని తింటే కాంబినేషన్ బాగుంటుంది. అలా పికిల్ ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్ గా అయినా సరే చక్కగా కూర్చొని తినేసేయచ్చు. అందులో పిల్లలకైతే చప్పగా ఉండి ఉప్పుగా అలా మెత్తగా కరకరలాడుతూ ఉంటే పిల్లలకి తినడానికి చాలా ఇష్టంగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో మనం టిఫిన్ కింద ఇది చేసుకుంటే బాగుంటుంది అనమాట. అందరు తలా 2 చెక్కలు తినేసి చక్కగా కాఫీలు తాగేస్తే ఎంతో కడుపు నిండినట్టుగా మనం ఫీల్ అవుతాం అన్నమాట. మళ్ళీ కాలిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఒకవైపుకి కలిపోయాయి, చూసారు కదా, లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం గనక 2 వైపు కూడా ఇలాగే మనం లైట్ గా కాల్చుకోగలిగితే, కొంచెం పేషెన్స్ ఉండాలి మనకి, ఎందుకంటే టైం పడుతుంది. ఇది చాలా స్లోగా మంట చాలా సిమ్ లో పెట్టే కాల్చుకోవాలి. ఏమాత్రం హై పెట్టినా ఏమాత్రం మీడియం పెట్టినా అవన్నీ మాడిపోతాయి అన్నమాట. శనగలతో పాటు ఆ బియ్యపిండి అన్ని మాడిపోతాయి. అందుకని కొంచెం పేషెన్స్ కాల్చుకున్నట్టయితే చాలా కరకరలాడుతూ బాగుంటాయి. ఇదిగోండి ఒకవైపు నుంచి 2వ వైపుని తిప్పాను, అడుగున ఇలా చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చింది. అలాగే ఇప్పుడు మళ్ళీ తిప్పిన వైపు కూడా మనకి కావాలి.
తిప్పుకున్నప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా ఒక 1/2 స్పూను నూనె వేసుకోండి. మళ్ళీ ఆ నూనెకి మూత పెడతాం. మళ్ళీ ఇట్లాగా ఇందాకలానే మూత పెట్టాలి. ఈ మూత పెట్టినప్పుడు ఈ ఆవిరికి నూనెకి అన్నింటికి కలిపి చక్కగా మళ్ళీ కరకరలాడేలాగా కాలుతాయి అన్నమాట అవి. అప్పటిదాకా మనం మళ్ళీ వెయిట్ చేద్దాం. రెండో వైపు కాలిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఇవే తప్పాలి చెక్కలు. ఇవి చక్కగా వెనక ముందు కూడాను చక్కగా కరకరలాడుతూ కాలిపోయాయి కదా, దానివల్ల తింటుంటే చాలా రుచిగా ఉంటాయి. మనం కొంచెం కష్టపడి చేసుకున్నా కూడాను బాగా కడుపు నిండేటువంటి టిఫిన్ అనమాట ఇది. అందుకని మీరందరూ కూడాను దీన్ని చేసుకొని ఆస్వాదించి పాత పాలనలో ఉన్నటువంటి పల్లెటూరు వంట రుచులు మీరు కూడా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేను భావిస్తున్నాను. ఇంకా ఉంటాను. సెలవు.